నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నాను. ఈరోజు సురేందర్ రెడ్డి డైరెక్టర్ గురించి ఒక ఇన్సిడెంట్ తెలుసుకున్నాను అనమాట. అయితే అతను కూడా నుంచి ఏజెంట్ వరకు స్టైలిష్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ విజయాలు అందుకున్న సురేందర్ రెడ్డి ఒక్కోసారి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాడు. అయితే తన తొలి చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డికి అవకాశాలు క్యూ కట్టాయన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని చెప్పి దీనిపై ఓ ఇంటర్వ్యూవర్ అడగ్గా దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇదే అని చెప్పి మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా అవును, నా రెండో చిత్రం ప్రభాస్తో తీయాలనుకున్నా కానీ కుదరలేదు. అతను అక్కడ విజయం తర్వాత నాకు పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే అప్పటికే ప్రభాస్ సినిమా చేద్దామని చెప్పి అన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు అని చెప్పారు. అయితే అదే సమయంలో తారక్తో సినిమా చేయాలని చెప్పి ఓ వ్యక్తి నన్ను కోరారు. ఆయన మాట కాదనలేక సినిమా చేయడానికి ఒప్పుకున్నా. పైగా అప్పటికి ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకి చేయకపోతే బాగుండదేమని చెప్పి వెళ్ళి తారక్ని కలిసి